అతిపెద్ద ఆర్టీసీ సమ్మె ఇది. ఈ సమ్మెలో మీరందరూ భాగస్వాములైనందుకు, ఆర్టీసీని రక్షించుకునే క్రమంలో మీరు ఉద్యమ రూపం తీసుకున్నందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలన్నీ మీ అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో అనేకమైనటువంటి అంశాలను పెట్టడం జరిగింది. అందులో ఆర్టీసీ అంశాన్ని కూడా మెన్షన్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీ అంశాన్ని తీసుకొని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, గత పాలకులు చేయలేకపోయారు, మేము చేస్తామనేటువంటి మాట చెప్పడం జరిగింది. ఆర్టీసీకి రావాల్సినటువంటి బకాయిలను వెంటనే విడుదల చేస్తూ ఆర్టీసీని మళ్ళీ లాభాల బాట పట్టిస్తామని చెప్పడం జరిగింది. ఈ ఆర్టీసీ కార్మికులకు అందాల్సినటువంటి అన్ని బకాయిలను కూడా క్లియర్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇవి చేయకపోగా మళ్ళీ మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టుగా ఉచిత బస్సు కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఆర్టీసీని మరింత నష్టాల్లోకి తీసుకుపోయారు. ఈ ఆర్టీసీని కాపాడుతూ వస్తున్నటువంటి కార్మికులకు అందాల్సినటువంటి పిఆర్సీలు కానీ లేకపోతే ఇతర బెనిఫిట్స్ కానీ ఇవ్వకుండా కేవలం ఆర్టీసీ ఉన్నది ప్రభుత్వం పాలు పిండుకోవడానికి కామధేనువు తప్ప ఇంకో దానికి కాదన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఇది 100% తప్పు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. 40 రోజులు అయిపోయింది సమ్మె నోటీస్ ఇచ్చి. ఈ డిమాండ్ నెరవేర్చమని ప్రభుత్వం ముంగట పెట్టినటువంటి సందర్భంలో 40 రోజుల నుంచి కార్మికులు సమ్మెకు వెళ్తామనేటువంటి మాట పదే పదే చెప్తున్నా తీరా 41 రోజుల వరకు నిమ్మకు నీరెత్తినట్టుండి నిన్న ఐఏఎస్ అధికారులతో మీటింగ్ పెట్టి ఓ కమిటీ వేసి మీ డిమాండ్లు పరిష్కరించడానికి మాకు 2-3 వారాల 4 వారాల వెసులుబాటు కావాలని చెప్పడం. మరి ఇప్పుడు ఈ 40 రోజులు ఏమి గడ్డి బీకిర్రా? ఈ రోజులు ఏం చేసిరు? మరి ఈ 40 రోజుల పాటు ఎందుకు ఈ కమిటీని వేయలే? ఇలా తీరా ఇవాళ సమ్మెకు పోతున్నారని చెప్పి ఈ సమ్మెను పక్కదారి పట్టించడం కోసం, ఏదో జరుగుతున్నట్టుగా భ్రమలు కల్పించడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ దుర్మార్గమైన కార్యక్రమానికి తెరలేపింది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా? నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, నిజంగా ఆర్టీసీ పట్ల మీరు గతంలో చెప్పినటువంటి హామీలు నెరవేర్చుకునే దమ్ము మీకుందా? అలాగే ఆర్టీసీ కార్మికులు ఏమడుగుతున్నారు? మీరు చెప్పింది అడిగిరు. కొత్తగా ఒక్క ఆర్టీసీ కార్మికుడు కూడా కొత్త డిమాండ్ను తెర మీదకి తేలే. మీరు నెరవేరుస్తా అన్నటువంటి డిమాండ్లనే ఇవాళ ముందుకు తీసుకొచ్చి వీటిని నెరవేర్చమని చెప్పారు. ఇంకో 4 రోజులైతే ఈ కాంగ్రెస్ పార్టీకి 3వ ఏడాది మాసికం. ఇంకా 4 రోజులైతే కాంగ్రెస్ పార్టీకి ఈ 3 ఏళ్లలో చేయనటువంటి చిత్తశుద్ధి లేనటువంటి ఈ పార్టీ, ఈ ప్రభుత్వం ఇక కార్మికుల ప్రభుత్వంగా మేము ఎందుకు అనుకోవాలని చెప్పి మేము అంటా ఉన్నాం. ఇలా ఆర్టీసీ కార్మికులు లేకపోతే, ఆర్టీసీ కార్మికులు కనుక గత ప్రభుత్వం పైన కన్నెర్ర చేయకపోతే ఈ ఎక్కడి ప్రభుత్వము, ఎక్కడి నుంచి వచ్చేది? ఇలా ఈ ప్రభుత్వానికి కనీసం గంజిలో మెతుకన్న దొరికేదేనా ఈ తెలంగాణ గడ్డ మీద? నేను చెప్తా ఉన్నా ముఖ్యమంత్రి గారికి, నువ్వు ఆర్టీసీ కార్మికులను చిన్న చూపు చూసిన ఏ ప్రభుత్వం నిలబడలే. ఇక్కడ ఆర్టీసీ కార్మికుల తెరవచ్చినటువంటి, గతంలో ఆర్టీసీ కార్మికుల తెరవచ్చినటువంటి చంద్రబాబు పోయిండు, గతంలో ఆర్టీసీ కార్మికుల తెరవచ్చిన కేసీఆర్ పోయిండు. నీకు ఆ గతి తప్పది. ఎందుకు చెప్తా ఉన్నామంటే ఆర్టీసీ కార్మికుల శక్తి ఏందో మీకు తెలుసు. నిత్యం కోట్లాది మంది ప్రజల శరీరాలతోని హలో ఇచ్చో, టికెట్ ఇచ్చో, హలో అనుకుంటానో, వాళ్ళని పలకరించుకుంటానో నిత్యం 1 కోటి మంది ప్రజల్ని కలిసేటువంటి ఆర్టీసీ శక్తి. ఇలా కొన్ని వేల మంది కార్మికులు ముక్త కంఠంతో అన్ని సంఘాలు, అన్ని విభాగాలు సమ్మెకు మద్దతునిస్తున్నటువంటి సందర్భంలో ప్రభుత్వం వెంటనే దిగి వచ్చి సమ్మె పరిష్కారానికి బాటలు చూయించకుండా ఈ సమ్మెను మరింత జటిలం చేసి, ఈ సమస్యను మరింత జటిలం చేసేటువంటి కార్యక్రమాన్ని తెగబడ్డది. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు, ఇది రాష్ట్ర ప్రభుత్వమే, కానీ
సకల జనుల సమ్మె జరిగినప్పుడు ఆర్టీసీ ఎప్పుడైతే రంగంలోకి దిగిందో అప్పుడు తెలంగాణ ఆగిపోయింది. కేసీఆర్ నిమ్మరసాల దీక్షలకో కాంగ్రెస్ ఉడత ఊపులకో తెలంగాణ రాలే. ఆర్టీసీ కార్మికులు నా తెలంగాణ నాకు కావాలి, నా ఆర్టీసీ నాకు దక్కాలని రోడ్డు మీదకి ఎక్కి బస్సులు లోపల పెట్టి తాళం వేస్తే అప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇలా ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు కూడా ఇదే మాట చెప్పిండు. ఆర్టీసీ స్తంభనతోటి తెలంగాణ ఆగిపోయింది అనేటువంటి మాట చెప్పిండు. ఇవాళ ప్రధానమంత్రికే సెకదాగిచ్చినటువంటి ఈ ఆర్టీసీ, గత ప్రభుత్వాలను బొందబెట్టే శక్తి కలిగినటువంటి ఆర్టీసీ మీరు పెద్ద లెక్క కాదు వాళ్ళకి. ఇవాళ మేమందరం కూడా ఆర్టీసీ కార్మికుల పక్షాన నిలబడి మేమందరం సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తా ఉన్నాము. ఈ సమ్మె గత సమ్మెల్లాగా కాదు. ఈ సమ్మె గత సమ్మెల్లాగా గత పాలకుల్లాగా బెదిరిస్తే బెదిరిపోయేటువంటి సమ్మె కాదు. అలా బెదిరిపోయే పిరికి కార్మికులు ఎవరు లేడైడ. మీరు ఖచ్చితంగా ఈ సమస్యలకు పరిష్కారం చూపించాల్సిందే. ఈ సమ్మెలో పాల్గొంటున్నటువంటి కార్మికుల పైన ఏమైనా కోటి పనులు చేయాలని ఆలోచన చేస్తే ఈ ప్రభుత్వానికి నిద్ర కూడా పోనీయం. ఇలా కార్మికుల పక్షాన ఎవరు లేరని మీరు అనుకుంటున్నారేమో, కార్మికుల పక్షాన తెలంగాణ సమాజం అంతా నిలబడ్డది. ఇలా ప్రజలు కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. ప్రజలు కూడా ఇలా బస్సులు ఏ ఒక్క బస్సు రోడ్డుపైకి రాకపోయినప్పటికీ కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు. ఆర్టీసీ కార్మికుల ఆకలి గోస ఇదని చెప్పి వాళ్ళ కడుపు నిండితే కదా ఇలా ప్రయాణికుడు ఒక చోటు నుంచి ఇంకో చోటుకు పోయేది. ఆ పరిస్థితి లేదు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటా ఉంది, అసెంబ్లీలో కూడా చెప్తా ఉంది, మేము ఇన్ని కోట్ల మంది ప్రయాణికులను ఫ్రీగా తరలించడం అనేటువంటి మాట చెప్తా ఉంది. మరి ఎంతమంది కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేసినాం అనేటువంటి లెక్క ఈ ప్రభుత్వం ఎందుకు చెప్తలేదని నేను అడుగుతా ఉన్నా. అందుకోసమే మేము మొదటి నుంచి కూడా ఒకటే వాదం మీద ఉన్నాం. ఆర్టీసీ కార్మికుల డిమాండ్ నెరవేరే వరకు ఈ సమ్మె కొనసాగుతుంది. నువ్వు అధికారుల కమిటీ ఇంకో కమిటీ వేస్తా, ఆ కమిటీల ద్వారా మేము చర్చలు కొనసాగిస్తాం. ఇదేమో పెద్ద మనసులో ఒప్పదమ్మా చర్చలు కొనసాగించడానికి. నువ్వు ఇచ్చేది ఉంది, మేము తీసుకునేది ఉంది. గదే కదా, నువ్వు ఇచ్చేది ఉంది, మేము తీసుకునేది ఉంది. నువ్వు ఇవ్వాల్సింది ఎప్పుడు ఇస్తావో చెప్పు, ఏ రోజు ఇస్తావో చెప్పు. అది చెప్పకుండా కాలయాపన చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే చేస్తా ఉందో ఆర్టీసీ యాజమాన్యం, ఈ యాజమాన్యానికి మేము ప్రధానంగా చెప్తుంది ఒక్కటే, మా సంఘాలను పునరుద్ధరించండి. అడగడానికి ఒకడు ఉంటాడు, అది లేకుండా సంఘాలను డిమాలిష్ చేస్తే అసలు ఆర్టీసీ కొంతమంది డిపో మేనేజర్లు కూడా వాళ్ళ తాత జాగీర్ అయినట్టుగా ఆర్టీసీ వాళ్ళ నాయనగారు రాసిచ్చిన ఆస్తి లెక్క ఫీల్ అవుతారు. అట్లా ఫీల్ కాకుర్రి, అట్లా ఎవరన్నా ఉంటే ఫీల్ కాకుర్రి. ఆర్టీసీ డిఎంలు కానీ లేకపోతే ఆ పై స్థాయి అధికారులు కానీ, ఈ ఆర్టీసీ మాది, కార్మికులది, ఇది మా కార్మికుల ఆస్తి. ఇదే ఆర్టీసీని గతంలో ఎక్కడికక్కడ ఈ డిపోలను ఖతం చేసే కార్యక్రమం ఈడ కూడా గొలుసు పెట్టిరు అప్పట్లో. దీన్ని లేపేదానికి వర్క్షాప్ పని చేస్తానికి అప్పుడు గొలుసు పెడితే నేనే మాట్లాడినా, గొలుసు పెడుతుర్రో పోతా యశోద హాస్పిటల్కి ఇస్తానికి ఆ రోజు పెట్టిండు సారు అప్పటాయన. ఆ రోజు మనం అందరం కూడా వీటిని అడ్డుకున్నాం. ఇలా ఆర్టీసీకి ఏం తక్కువైందా? ఆస్తులు లేవు ఆర్టీసీ దగ్గర మ్యాన్ పవర్ లేదా? ఆర్టీసీ దగ్గర శక్తి లేదా? ఈ రాష్ట్రాన్ని కదిలించేటువంటి శక్తి ఆర్టీసీ దగ్గర ఉంది. కాబట్టి ప్రభుత్వాన్ని ఒక్కటి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. మీకు దమ్ముంటే నిజంగా ఈ ప్రభుత్వం కార్మిక పక్షపాత ప్రభుత్వమే అయితే ఎక్కువ రోజులు చూసుకోకండి, మురిగిపోయిన కాళ్ళని వెంటనే కొట్టేసుకోవాలి. మేమందరం కూడా ఒకే తాటి మీదకి వచ్చినాం. ఇక ఏ కార్మికుడు కూడా బస్సు ఎక్కే పరిస్థితి లేదు, బస్సు నడిపే పరిస్థితి లేదు. బస్సు ఆగిపోయిందంటే ప్రభుత్వం ఆగిపోయినట్టే లెక్క. మరి ఈ ప్రభుత్వం ఆగిపోదలుచుకుందా? ఈ ప్రభుత్వం గద్దె దిగదలుచుకుందా? ఈ ప్రభుత్వం నామ రూపాలు లేకుండా కొట్టుకపోదలుచుకుందా నేను అడుగుతా ఉన్నా. అలాగే ఆర్టీసీ కార్మికులారా, సోదరులారా, ఈ ప్రభుత్వాలు చేయకపోతే చేసే ప్రభుత్వం రేపు పొద్దుగాలు వస్తుంది, కానీ వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించం. ఒక ఆయన చెప్తా ఉన్నాడు, మళ్ళా నేనే వస్తాను, ఒక ఆయన మళ్ళా నేనే ఉంటాను, ఇంకో ఆయన. ఎందుకు ఈ నాశనం చేస్తానుక? ఎందుకయ్యా మీరు అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర
రాష్ట్రంలో విలీనాలు అయిపోయినాయి, ఇడిపోయి మంచిగా బతా ఉన్నారు. ఇక్కడ మాత్రం అతి గతి లేదు. మళ్ళా వీళ్ళు పెద్ద పెద్ద సిపాయిలు, ఈ ముఖ్యమంత్రులు, వీళ్ళని మించిన సిపాయిలు లేరుగా. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా, ప్రభుత్వం భేషజాలకు పోకుండా ఆర్టీసీని పరిరక్షించుకోవాలి. ఆర్టీసీ సంస్థ తెలంగాణకు గుండెకాయ లాంటి సంస్థ. ఈ సంస్థను కాపాడుకుంటూ ఖచ్చితంగా నేను ఒకటి చెప్తా ఉన్నా, మీకు చేత కాకపోతే, ఈ ప్రభుత్వానికి ఆర్టీసీని రన్ చేసే తెలివి లేకపోతే కార్మికులకు ఇచ్చేది వాళ్ళు నడుపుకుంటారు. కార్మికులకు ఇచ్చేది వాళ్ళు నడుపుకుంటారు. ఎట్లా నడుపుకోవాలో తెలుసు వాళ్ళకి. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు వెంటనే చొరవ తీసుకొని ఈ సమ్మె పైన సమీక్ష పెట్టి సమస్యల పరిష్కారానికి ముందడుగు వేయాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ సమ్మె కొనసాగుతుంది. తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ కూడా ఒక బస్సు రోడ్డెక్కే పరిస్థితి లేదు. ఇక కొద్దిమంది కార్మికులు, నోటీసులున్న కార్మికులు, వాళ్ళని వీళ్ళని పెట్టి నడిపిస్తాం, రోడ్ల మీదకి ఎక్కిస్తామని చూస్తా ఉన్నారు. నేను చెప్తా ఉన్నా, ఈ అనుభవం లేని వాళ్ళతోటి కొద్దిమంది తెలిసి తెలియని వాళ్ళని నువ్వు బస్సులతో రోడ్డు ఎక్కిస్తే ఆడ